ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో రంజిత్ రెడ్డి సతీమణి భావోద్వేగ ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్లీ గెలిపించాలో ఆమె చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో తను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. నేను రంజిత్ రెడ్డి గారి గురించి నేను ఎప్పుడు చెప్పని రెండు విషయాలు మీకు చెప్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఆయన్ని మీరు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు, నేను ప్రజల్లోనే ఉంటాను, అందరికీ అందుబాటులోనే ఉంటాను. అదే మాటతోటి ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కోవిడ్ లో గానీ, కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తోచినంత ఎంత వరకు మా చెయ్యి పోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం. కదిలితే మారడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాలు ఒక నెల రోజులు అసలు కింద పెట్టనీయొద్దన్నారు. ఒక నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి, మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు. ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు బాధ ఉంది కానీ నన్ను ఎన్నుకున్న బాధలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే నేను వెళ్ళాలి అని ఆ పరిస్థితిలో కూడా ఒక కట్ట పట్టుకొని బయటకు వచ్చింది. మీరందరూ చూసుంటారు, పేపర్ లో చూసుంటారు, టీవీలలో చూసుంటారు. నేను అందరికి నేను చెప్తున్నాను, మన ఊరు కానివ్వండి, ఏది అభివృద్ధి చెందాలన్నా మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఉండాలి ఎప్పుడైనా. అందుకోసమని నేను వెళ్ళిన ప్రతి గడపకు నేను అదే చెప్తున్నా, అందుబాటులో ఉండే